నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమల మార్గ మధ్యంలో మరిచిపోయిన విలువైన బంగారు వస్తువులు నగదు బ్యాగు పోలీసులకు అప్పగించిన జీపు డ్రైవర్ బ్యాగులో $1,50,000 నగదు 8.40 లక్షల విలువైన బంగారు 201 యుఎస్ఏ డాలర్లు డ్రైవర్ భూపతి నాయుడును జీపు ఆటో డ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే తనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరి వేసుకుంటా వాసుదేవరెడ్డి వద్ద కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం తనకు లేదు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనం వ్యాఖ్యలు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడం హర్షదాయకం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. వార్తల్లోని వివరాలు. వడమలపేట మండలం కాయంపేట పంచాయతీ అంబేద్కర్ ఎస్టీ కాలనీలో పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ వడమలపేట మండలం కాయంపేట పంచాయతీ అంబేద్కర్ ఎస్టీ కాలనీలో పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. పింఛన్ల పంపిణీని కేవలం 2 రోజుల్లోనే 100% అందించేందుకు ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పెన్షన్ పంపిణీ జరగాలన్నారు. దీంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనకు దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేదవారికి ఆసరాగా నిలుస్తోందని ఎక్కడ చూసినా అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని ప్రభుత్వం పట్ల పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఏర్పేడు మండలం ఆమండూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి సచివాలయ సిబ్బంది పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. ఆమండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్రామయ్య, నల్లయ్య, కొండయ్య, కేశవులు వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి 4,000 పెన్షన్లను అందజేశారు. అలాగే కుప్పయ్య, మునెమ్మ విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగుల పెన్షన్ 6,000 పెన్షన్లను అందజేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో 100% పెన్షన్లు పంపిణీ నేడు పూర్తి చేయాలని పర్యవేక్షించాలని ఎంపీడీఓకు సూచించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఉదయం జిల్లా కలెక్టర్ తిరుపతి పట్టణంలోని ఎంఆర్పల్లి సచివాలయ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గిడ్డయ్య, సర్పంచ్ బాల గురునాథ్, ఈవో ఆర్డి రమణ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పండి. ప్రతి నెల ఇంటి దగ్గర ఇస్తున్నారా? మీరు ఎక్కడికన్నా పోవాల్సి వస్తుందా? ఇంటి దగ్గరికి వస్తారు, ఇంటి దగ్గరే ఇస్తారు. మీకు నెల వస్తుందా? ఏమైనా ఇబ్బంది ఉందా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రగడ చోటు చేసుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటీ పడ్డారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రగడ జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటీ పడ్డారు. ఇవాళ ఉదయం 11:30 ఎన్నికల ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ అరుణ ప్రారంభించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. కౌన్సిల్ హాల్లోకి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేరుకుని సర్ది చెప్పారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల తీరుపై వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
వైసీపీ కార్పొరేటర్ల నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కొనసాగాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటర్లు నిర్మల, రాజేష్ కుమార్ రెడ్డి, అశోకన్, శశికుమార్, సుష్మా గెలుపు ఉన్నట్లు కమిషనర్ అరుణ ప్రకటించారు. ఈరోజు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కి సంబంధించి సజావుగా ఎలక్షన్స్ జరగలేదు. దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఎలక్షన్స్ బైకాట్ చేసి వచ్చేసి అక్కడ జరిగిన అవకతవకలు మొత్తాన్ని కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా అందించడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారిని ఎలక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ జరిపించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకోవడం జరిగింది. లేని పక్షంలో న్యాయబద్ధంగా పోరాడడానికి మేమందరం కూడా ఈ ఎలక్షన్స్ మీద న్యాయబద్ధంగా పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా దీన్ని అందరినీ ఎంక్వైరీ చేసి దీని మీద పర్యవేక్షణ చేసి మీకు క్లారిటీ ఇస్తాను, ఒక 2 days టైం కావాలి ఎంక్వైరీకి అని కలెక్టర్ గారు సమాధానం చెప్పారు. ప్రజాక్షేమంలో కార్పొరేటర్లు ప్రజల చేత ఎన్నుకున్న వ్యక్తులు, వాళ్ళకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఉంది. వాళ్ళ మ్యాండేట్ ప్రకారం ఎలక్షన్స్ ఓటు వేసే హక్కు వాళ్ళకు ఉంది. అటువంటి ఓటు వేసే హక్కును కూడా హరించే విధంగా ఈరోజు చేశారు. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించి చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటించుకుంటా ఉన్నాం. రూల్ ప్రకారము బ్యాలెట్ పేపర్స్ పోలింగ్ స్టేషన్లో ఇష్యూ చేయాలి. పోలింగ్ స్టేషన్లో ఇష్యూ చేయకుండా మరుగ్గా ఒక రూమ్ లో కూర్చోబెట్టి 32 బ్యాలెట్లు ఉమ్మడి పార్టీకి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా లోపలే ఇచ్చేసి అక్కడే బ్యాలెట్ పేపర్లు టిక్ కొట్టుకుని యాక్చువల్ గా ప్రొసీజర్ ప్రకారం 3 ఫైల్లో సంతకాలు చేసి బ్యాలెట్ పేపర్ తీసుకుని దాన్ని తీసుకుపోయి బాక్సులో వేయాల్సిన బాధ్యత వాళ్ళ కమిషనర్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉండాల్సింది పోయి ఆమె ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ ని పోలింగ్ ఆఫీసర్ గా డిక్లేర్ చేసి ఆమె ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు లోపలనే అన్ని బ్యాలెట్ గెలడా చేసిన తర్వాత వాళ్ళ కోసం 33వ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఉంది. అంటే ఆల్రెడీ 32 బ్యాలెట్ పేపర్లు మరొక ఏదో ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఇచ్చేసి వాళ్ళే టిక్కులు కొట్టి తెచ్చి వేసుకుంటా ఉంటే అలాంటి ఎలక్షన్స్ ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడము, వాటి గురించి ఒక ప్రజాప్రతినిధులుగా ఎలక్ట్ అయిన కార్పొరేటర్లకే ఓటు వేసే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మేము ఏం చేయగలం? ఎలక్షన్స్ ఎట్లా స్టాండింగ్ కమిటీ ఎట్లా కరెక్ట్ గా న్యాయమైన పద్ధతులు జరుగుతుంది. ఆగస్టు 4వ తేదీన చిత్తూరులో జరిగే సిపిఐ చిత్తూరు జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండని పార్టీ కార్యకర్తలకు, ప్రజా సంఘాల నాయకులకు, సానుభూతి పరులకు సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిత్తూరు నియోజకవర్గ ముఖ్యుల సమావేశం ఎస్టీయూ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ సీనియర్ నాయకులు మణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం, ప్రజా సంఘాల విస్తరణ కోసం, చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జనరల్ బాడీ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి సమావేశం దోహదపడుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏ రంగంలోనూ చిత్తూరు అభివృద్ధి కాలేదని వాపోయారు. జిల్లాల విభజన సందర్భంగా పక్కన ఉన్నటువంటి జిల్లాలు అభివృద్ధి అవుతుందే తప్ప చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు, కేంద్ర విద్యాలయ సంస్థలు, యూనివర్సిటీలు ఏర్పాటుకు భారత కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని, చిత్తూరు అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త అగ్రభాగాన ఉంటూ పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, హరినాథ్ రెడ్డి, ఓబులేసు, రామానాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. నగిరి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పుంగునూరు, పలంనేరు, కుప్పం, చిత్తూరు నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, సానుభూతి పరులు హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మణి, ఆరుముఖం రెడ్డి, విజయ్ కుమార్, రఘు, బాలాజీరావు, విజయ్ గౌరి, కుమారి, రమాదేవి, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ సమావేశంలో దీనిపైన చర్చించి భవిష్యత్తులో ఈ జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీని శాఖల్ని అభివృద్ధి చేయడానికి, ప్రజా సంఘాలను అభివృద్ధి చేయడానికి, ప్రజా సమస్యల పైన స్పందించి పోరాటానికి సన్నద్ధం కావడానికి ఈ యొక్క మీటింగ్ జరుగుతోంది. ఈ యొక్క మీటింగు కటమించి రోడ్లోని కళ్యాణ్ మ్యాంగో మార్కెట్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి 4వ తేదీ జరిగిన సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జగదీష్ గారు, అదేవిధంగా కామ్రేడ్ హరినాథ్ రెడ్డి గారు, కామ్రేడ్ ఓబులేస్ గారు, కామ్రేడ్ రామానాయుడు గారు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఈ 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు, సానుభూతి
సంఘాల నాయకులంతా కూడా ఈ యొక్క జనరల్ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇటు కార్యకర్తలకి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ సీనియర్ లీడర్ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుంటారని ప్రకటించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని నారాయణస్వామి అన్నారు. వాసుదేవరెడ్డి వద్ద కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం తనకు లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి నిజాయితీ వైపే నిలబడ్డారని చెప్పారు. గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన నారాయణస్వామి ఎన్నికల ఫలితాలపైన స్పందించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు ఓడిపోయిన వాళ్లను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ నవరత్నాలు కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు దీనిపై సమాధానం చెప్పాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆశ పెట్టిందని, ఇప్పుడేమో పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నారాయణస్వామి విమర్శించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నాశనం చేశారన్న నారాయణస్వామి ఎన్ని పథకాలను నాశనం చేసినా పర్లేదు కానీ విద్య, వైద్యం పథకాల జోలికి వెళ్లవద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు విజ్ఞప్తి చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఓ విషయంలో అభినందించవచ్చునని నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు తమ సామాజిక వర్గం ద్వారానే విజయం సాధించారన్న ఆయన ఆ విషయంలో ఆయనను అభినందించవచ్చునంటూ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు జరిగాయనే తప్పుడు అభిప్రాయం జనాల్లోకి వెళ్లిందన్న మాజీ డిప్యూటీ సీఎం తప్పుడు ప్రచారాలు చేసి వైసీపీని ఓడించారని ఆరోపించారు. వైఎస్ జగన్ కార్యకర్తలతో మాట్లాడుతూ క్రమంగా మళ్లీ బలం పుంజుకుంటున్నారని అన్నారు. ఇక టీడీపీ ప్రభుత్వంలో తప్పులు జరగడం లేదా అని ప్రశ్నించిన నారాయణస్వామి వాటిని ప్రశ్నిస్తే తన ఇంటిని కూలగొడతారంటూ ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను పొగిడేది కాదు కానీ మీరు కూడా బాగా ఆలోచించుకోండి. విద్య అనేది లేకపోతే ఈ విద్య చాలా అవసరం. ఒక బడుగు బలహీన వర్గాలే కాదు అన్ని జాతులు కూడా ఆ విద్య కోసం తప్పించి ఆ విద్య వస్తేనే సంపద వస్తుంది, అది విద్య అవసరం అని చెప్పేసి స్కావెంజర్ బిడ్డలు కూడా కలెక్టర్ కావాలని ఒక కలలు కానీ దానికి కులము మతము పార్టీ లేకుండా విద్యని తీసుకుని అమ్మఒడి పెట్టి మళ్ళీ సిబిఐ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వస్తే నేను ముఖ్యమంత్రికి మీ ద్వారా విన్నవిస్తున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దళితుడు. ఆ దళితుడు చదవలేడు, దళితుడికి చదువు రాదు, దళితుడికి చదివితే కూడా వాడి నాలికని కాల్చండి అని వచ్చిన రోజులప్పుడు అప్పట్లోనే మన డాక్టర్ అంబేద్కర్ గారు చదివారు. వారు ఇంగ్లీష్ మీడియం చేసుకున్నారు, లండన్ అంతా తిరిగారు. ఇంగ్లీష్లో అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టులో ఆరితేరిన ఎకనామిక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో ఆయన పట్టాపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి అతను రాజ్యాంగ చట్టాన్ని రాసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రతి పేదవాడు, అది రాజు ఉండి, రెడ్డి ఉండి, నాయుడు ఉండి, ఎస్సీ ఉండి, ఎస్టీ ఉండి, బీసీలు ఉండి, పేదరికం పోవాలంటే ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అట్టనే తెలుగు మీడియాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పడం లేదు. కానీ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడం హర్షదాయకమని ఎంఆర్పీఎస్ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం సాయంత్రం చిత్తూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు పులివారి బాబు ఆధ్వర్యంలో మన్నకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పులివారి బాబు మాట్లాడుతూ 30 ఏళ్ల తమ న్యాయమైన పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాము, కదిరివేలు, సురేష్, కత్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు వేయకుండా జాతి వెనకతోటి నడుగుపోయిన ఒక కృష్ణమాదిగా ఒంటరి పోరాటం లాగా ఒక పక్కన సోదర వర్గం వ్యతిరేక వర్గం ఉన్నా, ఒక పక్కన మాదిగ జాతి అనే ఒక బ్యానర్ తయారు చేసి అదే ఎంఆర్పిఎస్ మాదిగ దేశ పోరాట సమితిని ఆ మాదిగ జాతి కూడా సహకరించని సమయంలో ఒంటరిగా పోరాటం చేసి దాడులకు అవమానాలకు గురై కనీసం ఈరోజు భారతదేశమైన న్యాయస్థానం దేశానికి ఒక చట్టబద్ధత కలిగిన సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు తీర్పు నిజంగా చెప్పాలంటే మాదిగలకు ఇది కృష్ణమాదిగ గారి కష్టపడితోనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగలకు ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఎక్కడ సభలు పెట్టినా
లక్షల కోట్ల జనాభా సొంత ఖర్చుల మీద మేము జాతిపూర్తిగా ఆయన వెనుకంటూ ఉంటూ ఆయన అడిగలు నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు మా బలోపేతాన్ని చూస్తే దేశ రాజకీయం కానీ రాష్ట్ర రాజకీయం కానీ ఈరోజు గుర్తించి చట్టసభలో మాకు అనుకూలమైన చట్టపరమైన తీర్పు ఇచ్చిందంటే అది కృష్ణమారి గారి నాయకత్వమే, కృష్ణమారి గారి కష్టపడితోనే తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో నియమించిన సుప్రీంకోర్టు తీర్పుని ఈరోజు 6 మంది జడ్జిలు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందని, ఏబిసిడి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఈ సుఖ సందర్భంలో మేమందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేస్తూ, అదేవిధంగా మా జాతి రత్న అయిన మందకృష్ణ మాదిగ గారికి కూడా పాలాభిషేకం చేసుకుంటూ మేము ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆగస్టు 1వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ కార్యక్రమం తిరుపతి రూరల్ మండలంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, అధికారులు కలిసి ప్రారంభించారు. పింఛన్ల పంపిణీని కేవలం 2 రోజుల్లోనే 100% అందించేందుకు ఎమ్మెల్యే అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పంపిణీలో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ ఇస్తున్నారు తల్లి అంటూ పెన్షన్దారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. తమ ఇంటికి వచ్చిన నాయకుడికి శాలువాలు కప్పి పూలు చల్లుతూ గజమాలతో సత్కరించి వాయిద్యాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నష్టం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు దగ్గర కావటమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నకిలీ పెన్షన్లను 6 మండలాల ఎంపీడీఓలు పరిశీలిస్తున్నారని అన్నారు. పెన్షన్ పంపిణీ చేయటం అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మీ అందరికీ ఎలక్షన్ ప్రామిస్ చేశాడు కదా, 3000 పెన్షన్ 4000 చేస్తాం. పోయినసారి వచ్చి మళ్ళీ 1000 ఇస్తాను, 5000 ఎక్కడ మనకి ఇచ్చినారు. ఇప్పుడు కూడా మీకు ఇస్తామండి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తాను. 1వ తేదీ మీ ఇంటికి పెన్షన్ ఇస్తాను. మేము ఈ నెల వచ్చినా మా నుంచి అన్నోళ్ళు ఉంటారు, వీళ్ళు మీకు ఇస్తాను. సరేనా? ఏదైనా సమస్యలు వాళ్ళు దర్శించండి, మర్చిపోండి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రసాద్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల నెలవారీ కార్యక్రమంలో భాగంగా గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఘంటసాలకు ప్రతి నెల 1వ తేదీ 7:30 గంటలకి ఆయనకు అభిషేకము, కులాభిషేకము, ఆయన మనం సన్మానించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఘంటసాల అభిమాని ప్రసాద్ గారికి సన్మానం జరగడం అయింది. అది మాకు చాలా సంతోషదాయకము. నా చిన్నతనం నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాము. ఏనాటికైనా ఘంటసాల గారి పాటలు వింటూ ఉన్నామంటే మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహము లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభాస్ గారి చిత్రంలో అయితే భగవద్గీత సాంగ్ ప్లే చేయడము, యూత్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే ఉదాహరణ. ఘంటసాల గారి పాటలు ఎప్పటికీ ఏనాటికి నిలిచిపోతుంది. ఓం నమో వెంకటేశ్వర. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు 4వ వర్ధంతిని ఆ పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకులు పైడికొండల మాణిక్యాలరావు రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నతికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా అనేక ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి చేశారని, ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని ఆలయాలను గుర్తించి వాటికి నిధులను మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి క్రీస్తుశేషులు పైడికొండల మాణిక్యాలరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోవిందరాజస్వామి దక్షిణ మాడా వీధిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటం ఉంచి పుష్పాలు అలంకరించి ఆయన ఘన నివాళి అర్పించాము. మాణిక్యాలరావు గారు సామాన్య కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ కృషికి ఆయన ఎంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన పార్టీ అభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయనకు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు 2014 ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రులుగా పనిచేశారు. ఈ దేవాదాయ శాఖలో చాలా సంస్కరణలు చేశారు ఆయన. అందులో ముఖ్యమైనది ఒకటి, జనవరి 1 ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. ఆ యొక్క జనవరి 1ని ఆయన కొంచెం మార్చి మనకు ఏదైతే మహాప్రసాదంగా ఉన్నదో ఆ ఉగాదిని జరుపుకుంటాం మనమని సంస్కరణ తీసుకుంటుంటే మొట్టమొదటి వ్యక్తి పైడికొండ మాణిక్యాలరావు. ఆయన యొక్క ఆశయాలను పెంచుకొని మనం స్మరించుకుంటూ ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడం చాలా అవకాశం ఇచ్చిన గొప్ప అవకాశంగా మనం కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు నిరసన శాఖ తగిలింది. ఎమ్మెల్సీ భరత్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. రామకుప్పంలో ఎమ్మెల్సీ భరత్ కు నిరసన శాఖ తగిలింది. ఎమ్మెల్సీ భరత్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచులను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు టీడీపీ హయాంలో అడ్డుకునేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భరత్ నిర్వహిస్తున్న సమావేశంకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. భరత్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావని రామకుప్పం ప్రజలు అడ్డుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ రకంగా ఎలాంటి సమాచారం తెలుపకుండా మాకు మీరు అక్రమంగా సమావేశం కావడం కూడా తప్పు. 2 విషయాలు, ఈ 2 విషయాలు మీరు అతిక్రమిస్తే చట్టాన్ని మీ చేతితో తీసుకున్న అవుతారు సార్. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదన్నా కూడా మీ ఉంటాయి కాదని లేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ గట్టయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజల తరపు మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. తిరుమల మార్గ మధ్యంలో మరిచిపోయిన విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాగ్ను పోలీసులకు అప్పగించిన జీపు డ్రైవర్ భూపతి నాయుడును తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. తిరుమల మార్గ మధ్యలో మరిచిపోయిన విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాగ్ను అప్పగించిన జీపు డ్రైవర్ భూపతి నాయుడును జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. బ్యాగులో $1,50,000 నగదు, 8.40 లక్షల విలువైన బంగారు, $201 ఉన్నాయి. నిజాయితీగా విలువైన బ్యాగ్ను అప్పగించిన భూపతి నాయుడును ఆగస్టు 15న సన్మానించేందుకు సిఫార్సు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. పార్వతీపురం జిల్లా యాత్రికుడు గోపాలకృష్ణ ఫోటోలు తీసుకుంటూ మర్చిపోయాడు. సదరు బ్యాగును జీపు డ్రైవర్ తీసుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ భూపతి నాయుడును జీపు, ఆటో డ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
గోపాలకృష్ణ వారి ఫ్యామిలీతో పార్వతీపురం జిల్లా నుండి వచ్చేశారు. వీరు తిరుమల దర్శనం చేసుకొని కిందికి దిగుతూ మార్గ మధ్యంలో ఒక మంచి సీనరీ ఉందని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. వారి భార్య దగ్గర ఉన్న బ్యాగ్ దాదాపు సుమారుగా ఒక 1,50,000 రూపాయల డబ్బులు, 8.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారము, డాలర్స్ అన్నీ అక్కడ ఉంచి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఆ బ్యాగ్ మర్చిపోయి కిందికి దిగారు. తర్వాత పోలీసు వారిని ఆశ్రయించారు. మా పోలీసు వారు అందరూ కూడా అలర్ట్ అయ్యి అన్ని కోణాల్లో విచారణ జరుగుతున్న సమయంలో మన భూపతి నాయుడు అనే వ్యక్తి తన జీప్ ట్యాక్సీ డ్రైవర్, సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఆయన అక్కడున్న బ్యాగ్ను గమనించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ప్రధానంగా అతన్ని మనం అభినందించాలి. ఇటువంటి రోజుల్లో అతను చూపిన చొరవ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం వల్ల అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో ఉండాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మనం ఆగస్టు 15 రోజు కూడా సన్మానించడానికి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఇటువంటి విలువలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దర్శనం మళ్ళీ పైకి వెళ్ళారు, అంటే పైనే వెళ్ళారు, పైన ఏమైనా ఉందేమో అని పైకి వెళ్ళారు. సో అక్కడ పోయిందని వాళ్ళు గమనించలేదు. సో దానివల్ల మళ్ళీ పైకి వెళ్ళారు, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చారు. నగిరి మండలం మాంగాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మార్కండేయ శివాలయంలో ఈరోజు ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేక అలంకరణ చేసిన అనంతరం అర్చన మరియు మంగళహారతి నిర్వహించారు. నగిరి మండలం మాంగాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మార్కండేయ శివాలయంలో ఈరోజు ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి ప్రత్యేక అభిషేక అలంకరణ చేసిన అనంతరం అర్చన మరియు మంగళహారతి నిర్వహించారు. ఈ ప్రదోష పూజనందు గ్రామస్తులు మరియు రాష్ట్ర తెలుగుదేశం అధికార ప్రతినిధి మీరా మరియు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు సుడిగాలి సుధీర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లను అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల మార్గ మధ్యంలో మరిచిపోయిన విలువైన బంగారు వస్తువులు, నగదు బ్యాగు పోలీసులకు అప్పగించిన జీపు డ్రైవర్. బ్యాగులో $150,000 నగదు, 8.40 లక్షల విలువైన బంగారు, 201 USA డాలర్లు. డ్రైవర్ భూపతి నాయుడును జీపు ఆటో డ్రైవర్లు ఆదర్శంగా తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. తనకు ఎవరైనా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరి వేసుకుంటా. వాసుదేవరెడ్డి వద్ద కీలుబొమ్మగా బతకాల్సిన అవసరం తనకు లేదు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనం వ్యాఖ్యలు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపడం హర్షదాయకం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.